రాజ్యాంగాన్ని రక్షించాల్సిన రాష్ట్ర ప్రథమ పౌరులు కక్ష సాధింపు చర్యలకు పావులుగా మారుతున్నారా? అసలు గవర్నర్ వ్యవస్థే గాడి తప్పుతోందా? మొన్న కేరళ, నిన్న తమిళనాడు, ఇప్పుడు కర్ణాటక గవర్నర్లు ఎందుకు వివాదాస్పదమవుతున్నారు? కేంద్రానికి కేవలం ఏజెంట్లుగానే మారిపోతున్నారా? రాజ్యాంగ వ్యవస్థ కాస్త కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీగా మారిపోతోంది. రాజ్యాంగ పరిరక్షకుడిగా వ్యవహరించాల్సిన గవర్నర్లు కేంద్ర ఏజెంట్లుగా మారిపోతున్నారు. కేంద్రంలో అధికారంలో లేని పార్టీలు రాష్ట్రంలో పవర్లో ఉంటే వేధింపులకు పాల్పడుతున్నారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ మధ్య విపరీత పోకడలకు పోయారన్న ఆరోపణలున్నాయి. ఈ జాబితాలో ఇప్పుడు కర్ణాటక కూడా కలిసింది. కేరళ ఆర్థిక సంక్షోభ పరిస్థితులకు కేంద్ర ప్రభుత్వ వివక్షపూరిత ధోరణే కారణమంటూ అక్కడి ఎల్డీఎఫ్ ప్రభుత్వం గవర్నరు ప్రసంగ పాఠంలో పేర్కొంది. బీజేపీకి ఇబ్బందన్న ఉద్దేశంతో ఆ భాగాన్ని గవర్నర్ చదవలేదు. ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. తమిళనాడు అసెంబ్లీలోనూ ఇలాంటి వివాదమే తలెత్తింది. ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో తీసుకొచ్చిన జి రామ్జీని వెనక్కి తీసుకోవాలని కోరుతూ చదవాల్సి ఉండగా ఆ పని చేయకుండా అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారు. అంటే గవర్నర్ వాకౌట్ చేశారని చెప్పుకొచ్చారు. కేరళ అసెంబ్లీ సమావేశాల్లో కీలక పరిణామాలను పరిశీలిస్తే గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగ కాపీలో ముఖ్యమైన అంశాలను విస్మరించి ఆ స్థానంలో తన స్వీయ వ్యాఖ్యానాలు చేర్చి ప్రసంగించారు. కేబినెట్ ఆమోదించిన ప్రసంగాన్ని చదవాలి కానీ ఆ పని చేయలేదు. రాజ్యాంగ నియమాలను సైతం ఉల్లంఘించారంటున్నారు విశ్లేషకులు. బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ కాలంలో గవర్నర్ల పాత్ర దాదాపు 11 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు కోల్పోయేటట్టుగా చేసిన పరిస్థితి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలే కాదు, బీజేపీయేతర, ఎన్డీఏతర ప్రభుత్వాలు నడుస్తున్న దగ్గర, అది తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, ఇతరత్ర ప్రాంతాల్లో ఎక్కడైనా సరే గవర్నర్ల పాత్ర వివాదాస్పదం కావడం వెనుక బీజేపీ యొక్క వ్యూహం ఉన్నది. బీజేపీ ఎప్పుడు కూడా తను అధికారంలోకి రాని రాష్ట్రాల్లో గవర్నర్తో ఇండైరెక్ట్ గా పరిపాలన కొనసాగించాలనే ఒక వ్యూహాత్మకమైన ఎత్తుగడతో ముందుకు పోవడం వల్లనే ఆయా రాష్ట్రాల్లో పలు సమస్యలు వస్తున్నాయి. ఏదో తమకు అనుకూలంగా ఉన్న వాళ్ళనో, తమ మాట వినే వాళ్ళనో, తాము మాత్రమే చెబితే వినే వాళ్ళనో గనక గవర్నర్గా తీసుకొచ్చి గవర్నర్ వ్యవస్థను భ్రష్టుపట్టింపు చేయకుండా ఉండాలంటే ప్రజాస్వామ్యయుతంగా బీజేపీ ప్రభుత్వం. తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ముందు తమిళ తల్లి గీతం, ప్రసంగం ముగింపు తర్వాత జాతీయ గీతం ఆలపించడం ఆనవాయితీ. కానీ ఈ సంప్రదాయానికి భిన్నంగా తన ప్రసంగానికి ముందుగానే జాతీయ గీతం ఆలపించాలని సభాపతిని గవర్నర్ కోరారు. దీనికి సభాపతి నిరాకరించారు. సభా సంప్రదాయాల ప్రకారం తమిళ తల్లి గీతం ఆలపిస్తారని గుర్తు చేశారు. దీంతో గవర్నర్ సభ నుంచి వెళ్లిపోయారు. వాస్తవానికి ఇది సాకు మాత్రమేనని, ఆయన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రసంగించాల్సి ఉంది. దీన్ని ఎగ్గొట్టేందుకే ఆయన ప్రసంగించకుండా వెళ్లిపోయారని సమాచారం. సభ నుంచి గవర్నర్ వాకౌట్ చేయడం సభా సంప్రదాయాలను, నియమాలను ఉల్లంఘించడమేనన్నారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. రాజ్యాంగంలోని అధికరణ 176 ప్రకారం గవర్నర్ తన ప్రసంగాన్ని పూర్తిగా చదవాలి. దీని నుంచి మినహాయింపు లేదని గుర్తు చేశారు స్టాలిన్. తమిళనాడు, కేరళ తరహాలో కర్ణాటకలోనూ గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం తలెత్తింది. అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి తాను చేయాల్సిన ప్రసంగంలోని 11 పేరాలను తొలగిస్తేనే ప్రత్యేక సమావేశాలకు వచ్చి ప్రసంగిస్తానని గవర్నర్ గెహ్లాట్ షరతు విధించారు. ఇందుకు సీఎం సిద్ధరామయ్య ససేమిరా అన్నారు. గెహ్లాట్ సభకు రాకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. కేంద్రం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును, విధానాలను మార్చింది. దీనిపై కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తోంది. సభలో దీనిపై చర్చించి ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాల్సిందిగా తీర్మానించాలని నిర్ణయించింది. ఈ మేరకు గవర్నర్కు కర్ణాటక సర్కార్ సమాచారం ఇచ్చింది. చదవాల్సిన ప్రసంగ పాఠాన్ని ముందుగానే పంపించారు. అయితే తాను అసెంబ్లీకి రావడం లేదని చెప్పేశారు గవర్నర్ గెహ్లాట్. Prepared by the cabinet, he spoke the speech
prepared by himself that against the constitution, provisions of the constitution, Indian constitution. It clearly violates Article 176 and 163 of the Indian constitution. Therefore, it is not going to be the speech of the governor. He has not discharged his duties as per the Indian constitution. రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య అభిప్రాయ భేదాలు రావడం మన దగ్గర ఎన్టీఆర్ హయాం నుంచి ఉంది. చట్టసభలు ఆమోదించిన బిల్లులను సైతం చాలా మంది గవర్నర్లు తొక్కిపెడుతున్నారు. ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలో ఆమోదించి పంపిన బిల్లులను తిప్పి పంపకుండా, ఆమోదం తెలపకుండా తొక్కిపట్టడం ద్వారా గవర్నర్లు వాటిని వీటో చేస్తున్నారు. అసలు గవర్నర్ వ్యవస్థనే రద్దు చేయాలని అప్పట్లో ఎన్టీఆర్ అన్నారు. అది ఆరో వేలులా తయారైందని ఆరోపించారు. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చెలాయించడానికి ఉపయోగించే సాధనంగా ఆయన అభివర్ణించారు. సమాఖ్య స్ఫూర్తికే గవర్నర్ వ్యవస్థ విరుద్ధమని చెప్పారు ఎన్టీఆర్. 1984లో రామ్లాల్ గవర్నర్గా ఉన్నప్పుడు ఎన్టీఆర్ను ముఖ్యమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై ఆయన సుదీర్ఘ పోరాటం చేయాల్సి వచ్చింది. కేసీఆర్, అప్పటి గవర్నర్ తమిళిసైకి మధ్య కూడా కొన్ని విభేదాలొచ్చాయి. సిద్ధరామయ్య మాట అటుంచితే గతంలో గవర్నర్లు విచారణకు అనుమతించడం వల్లే లాలూ ప్రసాద్ యాదవ్, యడ్యూరప్ప, అరవింద్ కేజ్రీవాల్, మధుకోడా లాంటి సీఎంలు అరెస్ట్ అయ్యారు. 2022లో కేజ్రీవాల్, 2006లో జార్ఖండ్ మాజీ సీఎం మధుకోడా కూడా ఇలాగే అరెస్ట్ అయ్యారు. 1995లో జయలలిత ప్రాసిక్యూషన్ కు అప్పటి తమిళనాడు గవర్నర్ మర్రి చెన్నారెడ్డి అనుమతిచ్చారు. దీన్ని మద్రాస్ హైకోర్టు కూడా సమర్థిస్తూ గవర్నర్ కు ఆ అధికారం ఉందని తీర్పు చెప్పింది. గతంలోనే కాదు, ఇప్పుడు కూడా గవర్నర్లు కేంద్రం చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గవర్నర్ల వ్యవస్థనే రద్దు చేయాలని ఇటీవల ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా డిమాండ్ చేశారు. గవర్నర్లు కేంద్ర రాష్ట్రాల మధ్య సంధానకర్తలుగా వ్యవహరించాలి, కానీ బీజేపీ ఏజెంట్లుగా మారిపోయారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ చేసిన పనినే ఇప్పుడు బీజేపీ చేస్తోంది. నిజానికి బ్రిటిష్ హయాం చివరి రోజుల్లో రాష్ట్రాలకు సీఎంలు ఉన్నప్పుడు బ్రిటిష్ ఏజెంట్గా గవర్నర్ను నియమించారు. అతను బ్రిటిష్ వారి ప్రయోజనాలను కాపాడుతుండేవారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా దాన్ని కొనసాగించింది కాంగ్రెస్ పార్టీ. విపక్ష పాలనలో ఉన్న రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను సతాయించేందుకు సాధనాలుగా గవర్నర్లు మారారు. సమాఖ్య స్ఫూర్తికి సవాలుగా తయారయ్యారు. రాష్ట్ర ప్రభుత్వాలను ముప్పతిప్పలు పెట్టారు.